హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నా పేరు దేవి. ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అండ్ వాటి ఎఫెక్టివ్నెస్, ఎవరెవరు ఎలాంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ వాడచ్చో ముందు సెషన్లో మనం క్లియర్గా డిస్కస్ చేసాం. అండ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్లో ఐయుడి బెస్ట్ అండ్ సేఫెస్ట్ అని కూడా డిస్కస్ చేసాం. ఈరోజు అసలు ఐయుడి అంటే ఏంటి, ఐయుడి గురించిన పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నాం. డాక్టర్ జ్యోతిర్మయి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ మెడ్సీ హాస్పిటల్స్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మేడంని అడిగి అసలు ఐయుడి అంటే ఏంటి, దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్ మ్యామ్. నమస్తే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఆల్రెడీ మనం కాంట్రాసెప్టివ్ టాపిక్స్ గురించి చాలా డిస్కస్ చేసాం. మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఐయుడి గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నాం. అండ్ వీ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్ ఫర్ యూ. అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, అసలు ఐయుడి అంటే ఏంటి అండ్ ఇది ఎలా పనిచేస్తుంది? ఐయుడి అనేది ఐయుడి అనే పదం మీకు కొత్త కావచ్చు, మీరు కొత్తగా వింటుండొచ్చు. కానీ ఐయుడి అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఇంట్రా అండ్ కాంట్రాసెప్టివ్ డివైస్, అది దాని పూర్తిగా దాని ఫుల్ ఫామ్. కాకపోతే అది మనకి బాగా ప్రచారంలో ఉన్న పేరు చెప్పనా నేను? లూప్. ఓకే, ఎప్పటి నుంచో మన పాతకాలంలో లూప్ వేయించుకుంటే అయిపోతుంది కదా, లూప్ వేయించుకుంటే అయిపోతుంది. సో దట్ ఈస్ ద లూప్. మా పిన్నులు, అత్తలు, అమ్మమ్మని వీళ్ళ దగ్గర విన్నాం, అవన్నీ లూప్ వేయించుకుంటారు. సో ఆ లూప్ కి కొత్తగా మేకప్ వేసి పెట్టిన మాటే ఐయుడి. అంటే మేము వాడే మాట ప్రచారంలోకి వచ్చింది. సో అది ఐయుడి అనమాట, అంతే. ఐయుడి అనేది ఒక టీ షేప్ డివైజ్, మన టీ షేప్లా ఉంటుంది, టీ లాగా ఉంటుంది. సో దాన్ని మనం గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో, ఒక ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో దాన్ని గర్భసంచి లోపల పెట్టడం అనేది జరుగుతుంది. సో లోపల పెట్టిన తర్వాత థ్రెడ్స్ ఉంటాయి, ఆ థ్రెడ్స్ కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసిన తర్వాత ఇట్ విల్ స్టే ఇన్ ప్లేస్. సో ఎలా పనిచేస్తుంది అనేది అడిగారు కదా. సో పనితీరుని బట్టి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే హార్మోనల్ ఐయుసిడి, దీని ఐయుడిని ఐయుసిడి అని కూడా అంటాము, ఇంట్రాయూటరైన్ కాంట్రాసెప్టివ్ డివైస్. ఓకే, సో ఐయుసిడి అని కూడా అంటారు. సో ఇది హార్మోనల్ ఐయుసిడి ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన కాపర్ ఐయుసిడి. హార్మోనల్ ఐయుసిడి ఏంటంటే మనకి మనం పెట్టిన తర్వాత గర్భసంచిలో కొంచెంగా హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే ఓవం అంటే ఎగ్ రిలీజ్ని ఆపేయటం. ఒకవేళ ఎగ్ రిలీజ్ ఆపేసినా కూడా అది వచ్చి ఇంప్లాంట్ అవ్వటానికి, అంటే గర్భసంచిలో వచ్చి పిండం కూర్చోటానికి వీలు కానట్టుగా పొరను తయారు చేస్తుంది అన్నమాట. సో ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్ హార్మోనల్కి. కాపర్ అంటే యాజ్ సచ్ కాపరే స్పర్మ్స్కి, కాపర్కి పడదు. సో కాపర్ ఏం చేస్తుందంటే స్పర్మ్స్ని ఉండనివ్వదు. ఒకవేళ ఉన్నా స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలిసినా కూడా అది వచ్చి గర్భసంచిలో మళ్ళీ పిండం కూర్చోటానికి వీలు కానట్టుగా దాన్ని గర్భసంచి పొరను తయారు చేస్తుంది. సో నట్షెల్లో ఇది వాటి పనితీరు. సో రెండు రకాలు ఉన్నాయి. ఇవి మ్యాక్సిమం 3 to 4 years వరకు, డిపెండ్స్ ఆన్, చాలా రకాలు ఉంటాయి ఐయుసిడిలో కూడా. సో ఐయుసిడి పేరు ఒకటే కానీ క్లాసిఫికేషన్ చాలా పెద్దది. సో చాలా రకాలు ఉంటాయి. దాంట్లో లైఫ్ స్పాన్ 3 years నుంచి 10 years వరకు ఉంటుంది. ఓకే, సో అందుకే దీన్ని మీరు బెస్ట్ అండ్ సేఫెస్ట్ కాంట్రాసెప్టివ్ అంటున్నారు. సో ఇన్ని రకాలుగా అది ఆపడానికి ట్రై చేస్తుంది కాబట్టి. ఓకే మ్యామ్, ఇది ఇన్సర్ట్ చేస్తారు అంటున్నారు కదా. సో ఎనీ పెయిన్ ఉండొచ్చు, అంటే ఓవర్ పెయిన్ ఆర్ ఎనీ అబ్నార్మల్ పెయిన్ ఆర్ బేరబుల్? ఓకే, హ్యావింగ్ సెడ్ దిస్, చాలామంది ఐయుసిడిని దో ఇట్ ఈస్ బెస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే దానివల్ల వచ్చే కొంచెం ఇబ్బంది. ఓకే, సో డెఫినెట్గా అది ఒక ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో జరగాలి. ఎక్స్పర్ట్ అంటే గైనకాలజిస్ట్ ఇన్సర్ట్ చేస్తారు అది. సో పెట్టే ప్రక్రియలో మామూలుగా మనం గైనకాలజిస్ట్ టెస్ట్ ఎలా చేస్తామో అలాగే చేస్తాం. కానీ వచ్చే పెయిన్ ఏదైతే ఉంటుందో అది ఇన్సర్ట్ చేయడం వల్ల వచ్చే పెయిన్ కాదు. సర్విక్స్ ఆస్ అంటారు అనమాట. సర్విక్స్ అంటే మన గర్భసంచి ముఖద్వారం. సో గర్భసంచి ముఖద్వారాన్ని ఓపెన్ చేసి దాని లోపల పెట్టాలి కదా. సో ఆ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది. అదే చాలా మంది అమ్మాయిలు లేదంటే ఆడవాళ్ళు కొంచెం దాన్ని పెయిన్గా ఫీల్ అవుతారు. బట్ స్టిల్ వీఆర్ దేర్ హియర్. సో ఆ పెయిన్ని కూడా మేము లోకల్ ఇంజెక్షన్ ఇచ్చి చేయటము, లేదంటే లోకల్లో బ్లాక్ ఇచ్చి చేయటము అలా చేస్తాము. సో అది కూడా ఇట్ ఈస్ మేనేజబుల్. సో ఇట్స్ నాట్ బేరబుల్, చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు అలా అయితే. నెగ్లిజిబుల్. Provided you are in a good hands. సో మ్యామ్, ఇది అంటే ఇప్పుడు ఒక ఫారిన్ సబ్జెక్ట్ కదా, మనం ఇన్సర్ట్ చేస్తాం, దీనివల్ల ఏమైనా రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? వెరీ గుడ్ క్వశ్చన్. ఫారిన్ ఆబ్జెక్ట్ కరెక్టే,
కానీ అది మనం ఏం చేస్తున్నాము, దాన్ని మనం ఒక ఆర్గాన్ కట్ చేయటం లేదు అంటే మన బాడీని కట్ చేసి ఒక టిష్యూ లోపల పెట్టడం లేదు. గర్భసంచి లోపల ఒక ఖాళీ స్పేస్ ఉంటుంది, దట్ వీ కాల్ ఎస్ ల్యూమెన్ అనమాట. సో ల్యూమెన్లో ఖాళీగా ఉన్న దాంట్లో మనం వెళ్ళి పెడుతున్నాం అంతే. అది జస్ట్ గర్భసంచి వాల్స్కి, మనం టీ షేప్ అని చెప్పాను కదా, అటు ఇటు టీ ఏదైతే ఉందో అది కొంచెం గర్భసంచి వాల్స్కి టచ్ అవుతుంది అంతే. ఓకే. సో అది ల్యూమెన్లోనే ఉంటుంది. సో దానివల్ల వచ్చే ఇబ్బందులు, పెయిన్ అనేది దానివల్ల యాజ్ సచ్ ఏమి ఉండదు. ఓకే మ్యామ్, ఈ ఐయుడి పెట్టడం వల్ల ఎనీ కాంప్లికేషన్స్ ఆర్ రిస్క్స్ ఉండొచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్, ఐయుడి వల్ల రిస్క్స్ ఉంటాయా అంటే వెరీ మినిమల్. రిస్క్స్ బెనిఫిట్స్ అనేవి ప్రోస్ అండ్ కాన్స్ ప్రతి దాంట్లో ఉంటాయి. అండ్ ఈ రిస్క్స్కి వచ్చేసరికి చాలా మినిమల్. అండ్ ఎస్, దేర్ ఆర్ రిస్క్స్. అవి ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మెనోరేజియా అంటే బ్లీడింగ్ ఎక్కువ అవడం. ఓకే, సో ఐయుడి అనేది ఒక ఫారెన్ బాడీ. ఓకే, సో మనం ఆ ఫారెన్ బాడీని లోపల పెడుతున్నాం కాబట్టి అది పెట్టినప్పుడు బాడీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో అంటే ఇది ఈదర్ ఇట్ కెన్ బి హార్మోనల్ అయినా కానీ కాపర్ అయినా కానీ లోపలికి వెళ్ళినప్పుడు కొంచెం ఒక ఎక్స్ట్రా బాడీ ఎన్వైర్న్మెంట్ అంతా కొంచెం చేంజ్ అవుతుంది యూట్రస్లో ఎన్వైర్న్మెంట్. సో మన యూట్రస్ కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, 1 or 2 months. సో ఆ 1 or 2 monthsలో కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవ్వడము, బ్లీడింగ్తో పాటు కొంచెం క్రాంపింగ్ ఎక్కువ ఉండడము జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్స్పల్షన్. అంటే ఐయుడి పెట్టిన తర్వాత తెలియకుండానే బయటికి వచ్చేయటము, లేదు అంటే మోస్ట్లీ ఏంటంటే చాలామంది ఫీమేల్స్కి ఇది పెట్టిన తర్వాత ఫస్ట్ పెట్టిన ఫ్యూ సైకిల్స్లోనే ఇది జరుగుతుంది. పెట్టిన తర్వాత బయటికి వచ్చేస్తుంది ఐయుసిడి. సో అది బయటకు వచ్చినప్పుడు 99.9% పెయిన్ ఏమి ఉండదు, జస్ట్ బయటకు వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు తెలియదు, ఫీమేల్ నోటీస్ కూడా చేయదు. ఓకే, మనం ఎప్పుడైతే థ్రెడ్స్ని చెక్ చేసుకోండి అని చెప్పి మనం ఎడ్యుకేట్ చేస్తాం పేషెంట్ని, సో అలా చెక్ చేసుకున్నప్పుడు మేడం థ్రెడ్స్ కనిపించలేదని చెప్పి తను మళ్ళీ బ్యాక్ వచ్చి గైనకాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు దెన్ వీ విల్ అసెస్ అండ్ సే ఎస్ ఎక్స్పెల్ అయిపోయింది అని. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇన్ఫెక్షన్ రెండిటి వల్ల కావచ్చు. ఒకటి, పెట్టేటప్పుడు కంప్లీట్గా స్టెరైల్ కండిషన్స్లో పెట్టాలి, ఎందుకంటే మనం బాడీ లోపల పెడుతున్నాం కాబట్టి స్టెరైల్ కండిషన్స్లో పెట్టాలి. సో ఒకవేళ స్టెరైల్ కండిషన్స్లో పెట్టకపోయినా పెట్టిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం అనేది, పెట్టడం బాగానే పెడతాం మేము డాక్టర్లో, పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత హైజీన్ సరిగా మెయింటైన్ చేయలేదు అనుకోండి, సో ఇట్ విల్ గెట్ ఇన్ఫెక్టెడ్. అండ్ ఈ ఐయుడి అనేది అన్నీ ఇప్పుడు కొన్ని మెడికల్ కోమార్బిటీస్ ఉన్నప్పుడు లైక్ హెవీ అన్కంట్రోల్ డయాబెటీస్ లేదంటే హైపర్ టెన్షన్ ఇలాంటి వాళ్ళకి కొన్నిసార్లు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ఫెక్షన్ ఆన్ ది హోల్ ఇన్ ఏ నట్షెల్ అంటే ఇవి కూడా మోస్ట్లీ అన్నీ అవాయిడ్ చేయగలిగినవే, మన చేతిలో ఉన్నదే. ఎస్, అవాయిడ్ చేయగలిగినవే. సో డాక్టర్ వరకు కంప్లీట్. లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఇదేంటంటే ఇంకొకటి, ఐయుసిడి ఒక్కొక్కసారి మిస్ప్లేస్ అవుతుంది. అంటే లోపల మనం పెట్టిన చోట కాకుండా అటు ఇటు కదిలిపోతుంది. అది కూడా పేషెంట్ థ్రెడ్స్ చెక్ చేసుకున్నప్పుడు తెలిసిపోతుంది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే అది ఈ మిస్ప్లేస్ అవ్వడము లేదంటే కొంచెం అటు ఇటు జరగడం అనేది మిస్ప్లేస్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఐయుడి పెట్టిన తర్వాత. ఐయుడి పెట్టిన తర్వాత మిస్ప్లేస్ మైగ్రేషన్ అనేది వెరీ 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 రేర్. ఓకే, ఇది పెట్టినప్పుడు మిస్ప్లేస్ అవ్వడము అంటే ఒకటి వెజైనా మోస్ట్ కామన్గా ఎక్కడికి వచ్చేస్తాయంటే మనం గర్భసంచి లోపల పెడతాం కదా, గర్భసంచిలో కొంచెం కిందకి జారి సర్వీక్స్లో రావడం, సర్వీక్స్ నుంచి ఇంకొంచెం కిందకి జారి వెజైనాలోకి రావడము, చాలా 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 రేర్గా అబ్డామిన్లోకి వెళ్ళిపోవడము, యూట్రస్ పర్ఫరేట్ అయ్యి అనేది జరగచ్చు, కానీ రేర్, వెరీ 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 మినిమల్ అది. అండ్ అది కూడా డైలీ రెగ్యులర్గా కొంచెం చెక్ చేసుకుంటూ ఉంటే థ్రెడ్స్ వెంటనే తెలిసిపోతుంది మిస్ప్లేస్ అయిందా, ప్రాపర్గా ఉందా. ఎప్పుడైనా అంత చిన్న డౌట్ వచ్చింది, ఐయుసిడి పెట్టించుకున్నారు, థ్రెడ్స్ కొంచెం పొడుగా తెలుస్తున్నాయి, కొంచెం తక్కువ తెలుస్తున్నాయి, కొంచెం నార్మల్గా తెలుస్తున్నాయి, ఏ డౌట్ ఉన్నా వీఆర్ హియర్. సో జస్ట్ ఒక్కసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే షీ విల్ డూ అ స్కాన్ ఆర్ సంథింగ్ అండ్ చూసి చెప్పేస్తారు వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అని. సో డ్రెడ్ఫుల్ అమ్మో కాంప్లికేషన్స్ ఇట్ ఈస్ నాట్, అలాంటివి ఏం లేవు, పెట్టించుకోవడానికి అసలు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు.
థ్యాంక్ యూ మ్యామ్. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఎలాంటి రిస్క్ ఉండదు, కాంప్లికేషన్స్ ఉండవు అన్నారు. ఎనీ డిస్కంఫర్ట్ లైక్ వైల్ హ్యావింగ్ సెక్స్, కపుల్ మీట్ అయినప్పుడు సెక్స్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఫీమేల్కి పెయిన్ రావడం కానీ లేదా బోత్ పార్ట్నర్స్కి డిస్కంఫర్ట్ ఉండడం కానీ, ఆర్ దర్ ఎనీ ప్రికాషన్స్ వైల్ డూయింగ్ సెక్స్? యాక్చువల్లీ నో. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. ఏంటంటే పేషెంట్స్ వచ్చినప్పుడు మేడం మీరు చెప్పినప్పుడు మేడం మరి కలిస్తే ఇబ్బంది అవుతుందా అని. ఏం లేదు, కలిస్తే ఇబ్బంది ఏమీ అవ్వదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ ఐయుసిడి ఆర్ ఐయుడి ఆర్ లూప్ అనేది గర్భసంచి లోపల పెడతాము. చిన్న థ్రెడ్స్ ఇంత కొంచెం వెరీ వెరీ మనం తెలిసేంత లెంత్ మాత్రం థ్రెడ్స్ వదిలేస్తాము. అది కూడా సర్విక్స్లోంచి కొంచెం బయటకు వస్తాయి. అది డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ ఆర్ థర్స్ట్ ఇచ్చేటప్పుడు కానీ ఎప్పుడూ కానీ అంత లోపలికి దట్ ఈస్ దేర్ నియర్ సర్విక్స్. సో ఇట్ వోంట్ ఇంటర్ఫియర్, అసలు ఇంటర్ఫియర్ అవ్వదు. అలాంటి చేంజ్ ఉండదు సెక్స్ లో. నో, పెట్టక ముందుగా ఐయుడి పెట్టక యువర్ మెయిల్ పార్ట్నర్ విల్ నాట్ ఫీల్ ఇట్. ఓకే, హౌ మచ్ ఎవర్ హీ ట్రైస్ హీ కాంట్ రీచ్ ఇట్ ఆర్ హీ కాంట్ లైక్ ఫీల్ ఇట్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. యాక్చువల్లీ ఇదే చాలా మందికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నాను. ఐ హోప్ సో మ్యామ్. ఇది లేడీస్ పెట్టిన తర్వాత ఈ ఐయుడి సో పెయిన్ ఓవర్ బ్లీడ్ ఉంటుంది అని చెప్పారు, లిటిల్ క్రాంప్స్ కూడా. సో ఇదేమైనా మెన్స్ట్రువల్ సైకిల్ ని డిస్టర్బ్ చేయడం కానీ ఎవ్రీ పీరియడ్లో ఓవర్ బ్లీడ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎవ్రీ పీరియడ్లో కాదు, 1 or 2 cycles అయితే పెట్టినప్పుడు కొంచెం దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఓకే, 1 or 2 cycles, మోస్ట్లీ మేబీ 3 cycles కొంచెం ఎక్స్పెక్టెడ్. దట్ ఈస్ క్రాంప్స్ ఉంటాయి, కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ద వెరీ ఫస్ట్ సైకిల్ ఆ 3 months కొంచెం ఓర్పుగా ఉండగలిగితే you are on the track for long journey, 3 to 10 years, whichever way. Okay. Like whenever you want you can get it removed. So okay, so no issues with that. Issues. First 2 months that is bearable. Adjust అయితే చాలు. Yeah, that is bearable. అంటే బ్లీడింగ్ ఎక్కువ అయింది అనుకోండి, you can obviously consult a doctor. Yes. Okay, we will know అది వరి అవ్వాల్సిందా లేదు పర్వాలేదు చూడొచ్చా, we will know కదా. మ్యామ్ ఇది మీరు ఆల్రెడీ చెప్పారు, బట్ జస్ట్ దిస్ క్వశ్చన్ లైక్ ఎవరికి వాళ్ళు అంటే ఇప్పుడు ఒక నాలెడ్జ్ ఉంది, బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే గైనిక్ వస్తారు, లేదు ఆల్మోస్ట్ ఒక నాలెడ్జ్ ఉంది కదా సో ఐ కెన్ ఇన్సర్ట్ అట్లా అని ఎవరైనా వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఐయుడిని ఇన్సర్ట్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ చేయొచ్చా? నో, అబ్సల్యూట్లీ నో. ఓకే, అది మనం గైనకాలజీ ఎగ్జామ్ చేసినట్టు చేసి లోపల గర్భసంచి లోపల పెడతాం. సో ఇట్ ఈస్ absolutely no, you can't do it. It is impossible. So it has to be done under expert supervision. ఒకవేళ పెట్టించుకోవడం నేను పెట్టించేసుకున్నాను మేడం దగ్గర, తీయించుకోవడం ఏముంది, థ్రెడ్స్ పట్టి లాగడమే కదా, నేను తీసేసుకుంటాను అనుకోడు. నో, బికాస్ అది తీసేటప్పుడు కూడా మనం పెట్టేటప్పుడు ఎలాగైతే సర్వీక్స్ని డైలేట్ చేసి లోపలికి పెడతామో తీసేటప్పుడు కూడా అలాగే మరి సర్వీక్స్ని డైలేట్ చేసి తీయాలి. సో అప్పుడు కూడా మరి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్స్పర్ట్ ఉన్నప్పుడే అప్పుడు పెయిన్ రాకుండా జాగ్రత్తగా డైలేట్ చేసుకొని చిన్న ఎనస్థీషియా అంటే లోకల్లో బ్లాక్ ఏదైనా ఇచ్చుకొని లోకల్గా ఎనస్థెటిస్ట్ అక్కడ వరకు ఎనస్థీషియా ఇచ్చేసుకొని చేసి పేషెంట్కి కంఫర్టబుల్గా హ్యాపీగా తీసేస్తాం అనమాట. ఎందుకంటే క్వశ్చన్ రీజన్ ఈ రోజుల్లో యూట్యూబ్, గూగుల్ ఎవ్రీథింగ్ అవైలబుల్ కదా, సో పర్వాలేదు వీ కెన్ అని ఎక్కడ ఓన్గా చేసుకుంటారు అని. సో దిస్ షుడ్ బి డన్ అండర్ gynec. Yes, under medical supervision. Ante. A point to be noted. Yes. Thank you. And ma'am, ఇది IUD once ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ 100% ఉన్నాయో లేదో తెలియదు, బట్ తీసేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్కి ఏమైనా ఎఫెక్ట్ చేయొచ్చా? నో, అబ్సల్యూట్లీ నో. బికాస్ మీరు తీసేసిన తర్వాత ఐయుసిడి తీసేసిన తర్వాత యువర్ యూట్రస్ ఇస్ బ్యాక్, your ovaries are back, your fertility is back. So provided ఈ మీ హెల్త్ కండిషన్ పెట్టించుకున్నప్పుడు ఎలా ఉందో తీసేసినప్పుడు కూడా అలాగే ఉండాలి. సో దేర్ ఈస్ నో కోమార్బిడిటీస్ యాడెడ్ టు యువర్ హెల్త్. లైక్ ఈ 2 years to 3 years లో డయాబెటీస్ వచ్చేసింది, లేదు 2-3 years లో ఎగ్ రిజర్వ్ తగ్గిపోయింది, ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే ఇఫ్ all the other things are normal, then your fertility is back. Your fertility is back. You remove it, your fertility is back. అండ్ మేము ఐయుడి యూజ్ చేసే ముందు ఎవరికైనా కూడా ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ అంటే బేసిక్ అవగాహన ఏంటి, ఏ రకంగా వాళ్ళు ఎడ్యుకేట్ అయితే మంచిది ఐయుడి గురించి? ఐయుడి గురించి ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీ డాక్టర్ని నమ్మండి.
ఓకే ఓకే సో వెన్ ఎవర్ మీ గైనకాలజిస్ట్ చెప్తుంది యూ కెన్ గో ఫర్ అ కాపర్ టీ, యూ కెన్ గో ఫర్ అన్ ఐయుసిడి, యూ కెన్ గో ఫర్ మెరీనా అండ్ హార్మోనల్ ఐయుసిడి, ఇట్స్ మెరీనా ఆర్ వాట్. సో అలాంటివి ఏమైనా చెప్తే ఫస్ట్ ట్రస్ట్ యువర్ డాక్టర్. ఓకే ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ ఇంకా ఎక్కువే ఉండుండొచ్చు పేషెంట్కి, బికాస్ షీ ఈస్ ద వన్ హూ ఈస్ అండర్ గోయింగ్ ద ప్రొసీజర్. సో తనకి ఇంకా క్వశ్చన్స్ ఉండొచ్చు. వీఆర్ హ్యాపీ హియర్ టు రిజాల్వ్ ఆల్ యువర్ క్వెరీస్. ఓకే సో మీ గైనకాలజిస్ట్ని ఫస్ట్ నమ్మండి. ఒకవేళ తను సజెస్ట్ చేస్తే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అండ్ పెట్టించుకునే ముందు ఆన్ ది హోల్ అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఐయుసిడి పెట్టించుకున్న తర్వాత మేము పెట్టడం ఎంత శ్రద్ధగా పెడతామో, పెట్టించుకున్న తర్వాత మీరు హైజీన్ అలాగే మెయింటైన్ చేయాలి అండ్ థ్రెడ్స్ చెక్ చేసుకోవాలి. సో అది మోటివేటెడ్గా ఉండాలి. సో థ్రెడ్స్ మొన్నెప్పుడో వారం క్రితం ఎప్పుడో చెక్ చేసుకున్నాను ఉన్నాయిలే అని చెప్పి అలా వదిలేయడానికి లేదు. యూ హ్యావ్ టు చెక్ యువర్ థ్రెడ్స్ రెగ్యులర్లీ. ఓకే అండ్ యూ హ్యావ్ టు సీ యువర్ గైనిక్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ పెయిన్, బాగా పెయిన్ వస్తుంది, గడ్డలుగా మనకి బ్లీడింగ్ అయిపోతుంది, ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే డోంట్ సెల్ఫ్ ట్రీట్ యువర్ సెల్ఫ్, గో టు ద గైనిక్. బట్ ఇలాంటివన్నీ కూడా వెరీ రేర్. ఇట్లా పెయిన్ అంటే క్రాంప్స్, టూ మచ్ క్రాంప్స్ కానీ బ్లీడ్ కానీ పెయిన్ రేర్. అందుకనే ఏం ఇబ్బంది ఉన్నా కానీ జస్ట్ గో టు యువర్ గైనిక్. ఇన్ కేస్ ఉంటే గైనిక్, లేదంటే నెసెసిటీ కూడా రాదు హైజీన్ మెయింటైన్ చేసుకుంటే. రాదు చెప్పాను కదా, పెట్టించుకున్న తర్వాత యూ విల్ ఫర్గెట్ మీ యూ విల్ ఫర్గెట్ ద గైనకాలజిస్ట్ హూ కెప్ట్ ఆల్సో. అసలు ఉందా లేదా విషయం కూడా మనకి అంత మోస్ట్లీ అదే అవుతుంది. మ్యామ్ వన్ మోర్ థింగ్, లైక్ ఐయుడిని ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసాం కదా, సో ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వద్దు అని. సో ఇట్లా ఐయుడి ఎంతకాలం వరకు లోపల దాని లైఫ్ స్పాన్ ఉంటుంది, ఎంతకాలం ఒక ఐయుడిని యూజ్ చేయొచ్చు మనం? ఓకే ఇది ఆల్రెడీ మనం చెప్పాను ఏంటంటే ఐయుడి డిపెండ్స్ ఆన్ ద టైప్. చాలా రకాలు ఉంటాయి. సో దాని మినిమం వచ్చేసి 3, మాక్సిమం వచ్చేసి 10. ఓకే సో ఇట్ రేంజెస్ ఫ్రమ్ 3 to 10 years. వన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత డిపెండ్స్ ఆన్ ద టైప్. ఓకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పైరీ ఉంటుంది. కొన్నిటికి 5 years ఉంటుంది, కొన్నిటికి 3 years, కొన్నిటికి 10 years. ఇన్ కేస్ నేను ఒక 6 years పాటు కిడ్స్ వద్దు అనుకుంటున్నాను, ఐయుడి ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, సో ఎగ్జాక్ట్ గా అట్లా 6 years కి మనం ఫిక్స్ చేసి పెట్టడానికి అవుతుందా, లేదంటే ఒక ఫిక్స్ చేసి పెట్టడానికి ఏం లేదు, పెట్టించుకున్న తర్వాత ఇంకా తీయించుకోవడం మీ ఇష్టమే. అంటే కైండ్ ఆఫ్ టైమింగ్స్ ఉంటాయని చెప్పగా 3 to 10 years అట్లా, అలా ఏం లేదు. సో 3 to 10 years. ఇప్పుడు మీకు ఒక రకం ఐయుసిడి పెట్టాము, దాని ఎక్స్పైరీ 3 years. డెఫినెట్లీ ఐ విల్ టెల్ 3 years తర్వాత కమ్ బ్యాక్. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ 6 years, అప్పుడు గో ఫర్ 10 years. 10 years లైఫ్ స్పాన్ ఉన్నదానికి వెళ్ళమని చెప్తాము. సో వెళ్ళమని చెప్పినప్పుడు మీకు 6 years మనసు మార్చుకున్నారు, ఇప్పుడు వద్దు తర్వాత కావాలి అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. సో యూ కెన్ సీ వన్స్ మ్యాక్సిమం ఉన్నది తీసుకుంటే మీరు కావాలంటే దాన్ని 3 years లో తీయించుకోవచ్చు, 2 years లో తీయించుకోవచ్చు. ఓకే ఆర్ యూ కెన్ అలా అది పెట్టించేసుకొని 7 years ఉంచుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద ఐయుసిడి దట్ వి ఇన్సర్ట్. మినిమం డిపెండ్స్ ఆన్ ద టైప్. 3 to 10 years వరకు ఉంటుంది లైఫ్ స్పాన్. హ్యాపీగా సేఫ్గా ఉండొచ్చు. మ్యామ్ అలానే ఇప్పుడు రెగ్యులర్ హెల్దీ బాడీ ఎలాంటి డిఫరెన్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నారు. అలా కాకుండా హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇట్లా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఐయుడిని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చా, ఎలాంటి జాగ్రత్తలు మీరు చెప్తారు? ఓకే డయాబెటీస్, హైపర్ టెన్షను లేదంటే ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను మిమ్మల్ని అసెస్ చేస్తుంది. సో అసెస్ చేసి ఓకే షుగర్స్ ఎక్కువ ఉన్నాయి, లేదంటే బీపీ ఎక్కువ ఉంది, లేదంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ వీ విల్ టార్గెట్ ఆన్ దాన్ని కంట్రోల్ చేయటంలో. సో దాన్ని కంట్రోల్ చేసి వెన్ యు ఆర్ ఫిట్ వీ విల్ పుట్ ఇన్ ఐయుసిడి. అప్పటిదాకా మరి కాంట్రసెప్షన్ ఎలాగా అంటే దానికి కూడా బాధ్యత మాదే. సో వీ విల్ సజెస్ట్ అన్ ఆల్టర్నేటివ్ థింగ్ మీన్ వైల్, అంటే మేము కంట్రోల్ చేసే వరకు ఆ గ్యాప్లో ఆల్టర్నేటివ్ మెథడ్ చెప్పి కంట్రోల్ చేసి పెడతాము. ఓకే అంతే, వెరీ సింపుల్. మ్యామ్ ఐయుడిని పెట్టుకున్న తర్వాత దిస్ ఐ థింక్ వీ ఆల్రెడీ డిస్కస్, బట్ క్రిస్ప్ అండ్ క్లియర్గా పెట్టుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? పెట్టుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ వెరీ రేర్. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, సమ్ టైమ్స్ very rare, if you are really very lucky you can get pregnant even with IUCD. Okay, let me tell you one case that we encountered. ఒక కేస్ అనమాట. తను డెలివరీకి మేము సిజేరియన్ సెక్షన్కి తీసుకున్న తర్వాత బేబీతో పాటు ఐయుసిడి కూడా తీసాం. And so she got pregnant with an IUCD in situ.
ఓకే, సో దెర్ ఆర్ ఛాన్సెస్ బట్ దోస్ ఆర్ వెరీ రేర్. వెరీ మినిమల్. షీఈస్ రియల్లీ వెరీ లక్కీ దట్ షీ గాట్ ప్రెగ్నెంట్. ఓకే, సో ప్రెగ్నెన్సీ వద్దు అని ఐయుడి పెట్టుకున్నారు, వచ్చేసింది ప్రెగ్నెన్సీ. Yes. ఎలా మరి? ఏం పర్వాలేదు. ఏం పర్వాలేదు. ఇఫ్ యు ఆర్ అంటే మీకు ఇఫ్ యు ఆర్ ఓకే, ఇఫ్ యూ మీరు ఓకే యాక్సెప్ట్ చేస్తాను, ఓకే పర్లేదు, వీ విల్ కీప్ ఇట్ అన్. ఓకే, ఇన్ కేస్ నో, ఇన్ కేస్ వాట్, ఇన్ కేస్ కన్సీవ్ అయింది బట్ వీ డోంట్ వాంట్ ఇట్, ఐయుడి పెట్టుకునే రీజన్ ప్రెగ్నెన్సీ వద్దు. ఓకే, యూ కెన్ గో ఫర్ వీ కెన్ గో ఫర్ అన్ ఎంటీపీ అండ్ కంటిన్యూ విత్ యువర్ ఐయుసిడి. ఓకే, సో నో ఇష్యూస్ ఎట్ ఆల్. రేర్ ఐయుడి పెట్టుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ రావడం, బట్ ఐయుడి పెట్టుకున్న తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందంటే you still have chances. Go meet your gynec. That's it. As simple as such. So once ఐయుడి పెట్టిన తర్వాత స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ రాదు, ఇన్ కేస్ వచ్చినా కూడా you have to be really very lucky to get pregnant with IUCD. really so very that's lucky. why you said this is the best and safest method. Yes. IUD is the number one. Yes, the best contraceptive method. Yes. Now I got that. మ్యామ్, అండ్ ఈ ఐయుడిని చాలా మంది కిడ్స్ ప్లాన్ చేసిన తర్వాత కొన్ని ఇయర్స్ మెయింటైన్ చేద్దాం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, అంటే ఫ్యామిలీ ప్లాన్ అయిపోయిన తర్వాత. ఇంకొంతమంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేసే ముందే పెట్టుకోవాలి అనుకుంటారు. సో ఎనీవన్ కెన్ డూ దిస్ ఐయుడి? Absolutely yes. Everybody? Absolutely yes. డిపెండ్స్ ఆన్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే కదా. పెళ్ళైన తర్వాత పిల్లలు వెంటనే ఎంతమందికి అంటున్నారు, ఎవ్రీవన్ ఆర్ లైక్ దేర్ ఓన్ గోల్స్. నేను కొంచెం తెలుసుకోవాలి, మా హస్బెండ్ ని కొంచెం తెలుసుకోవాలి, అలాగే వైఫ్ ని కొంచెం తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు బి రియల్లీ వెరీ క్లోజ్ టు బ్రింగ్ అనదర్ హ్యూమన్ ఇన్ టు దిస్ వరల్డ్ అని చెప్పి అనుకుంటున్నారు. సో దిస్ ఇస్ ద థింగ్ ఇస్ గోయింగ్. అదర్వైజ్ కెరీర్ గోల్స్ అయినా అయ్యి ఉండొచ్చు, ఏదైనా. ఇఫ్ దే వాంట్ స్పేస్, yes, we are here to deliver whatever you want. యాక్చువల్లీ అందరూ పెళ్ళైన తర్వాత కిడ్ ఏంటి అని అడుగుతారు, బట్ కిడ్ ని బయట తీసుకొస్తున్నాం అంటే కంప్లీట్ గా ప్రిపేర్డ్ గా ఉంటేనే తీసుకురావాలి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎమోషనల్ స్టెబిలిటీ, ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. yes, మీరు whenever see immediately after marriage, yes, you can go for it. For IUD, yes, you can go. In case if they don't want to plan any kid, yes, nearby or something, yes, you can. Stress even if it is 1 year also, you can get an IUCD and happily enjoy for 1 year. Yes, after marriage, if you don't want any kid, if you want to enjoy your marital life or 1 year personal life or something, you can 1 year aina, so there is no stress kada. Yes, so you can even if it is 1 year, there is no people emergency contraception kosam పరిగెత్తాల్సిన అవసరం లేదు, కాండోమ్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు, డేట్స్ కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. nothing to worry. Yes, best option. And ma'am, so దీని నుంచి అన్ని నాకు పాజిటివ్ థింగ్స్ కనిపిస్తున్నాయి, బట్ స్టిల్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ విత్ దిస్ ఐయుడి? side effects, yes, like diabetes, hypertension, as we discussed. diabetes, hypertension IUCD వల్ల రావు. obesity కూడా రాదు. no యాక్చువల్లీ పీరియడ్స్ డిస్టర్బ్ అయినప్పుడు కైండ్ ఆఫ్ బాడీలో మనకి చేంజెస్ వస్తుంటాయి, కొంతమంది ఒబీస్ అవుతారు, కొంత తిన్ అవుతుంటారు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ హార్మోన్స్, జస్ట్ హార్మోన్స్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ హార్మోన్స్. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, అది మీ బాడీలో ఉన్న హార్మోన్స్ మూలానే తప్పితే ఐయుసిడి వల్ల రావటం అనేది ఏమి ఉండదు. నో, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి మేము ఐయుసిడి కొంచెం డిలే చేయడము, లేదంటే నార్మల్ చేసుకుని తర్వాత ఇవ్వడం చేస్తాం, కానీ ఐయుసిడి వల్ల డయాబెటీస్, ఐయుసిడి వల్ల ఒబెసిటీ మాత్రం రాదు. నో వే, నో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బికాస్ ఆఫ్ ఐయుసిడి. పాపం అది ఎక్కడో యూట్రస్ లో లోపల సైలెంట్ గా కూర్చొని ఉంటుంది. వాట్ విల్ ఇట్ డూ విత్ యువర్ హార్మోన్స్? సో ఒబేసిటీ అనేది జనరల్ ప్రాబ్లం, మన ప్రాబ్లం కదా. ఊరికే మనం వెయిట్ పెరిగినా కూడా ఏదైనా అయింది, ఏమైనా తినేసామా, ఏదైనా చేంజ్ వచ్చిందా? వెన్ యూ టేక్ హార్మోన్స్ ఆర్ వాట్ ఎవర్, లైక్ టాబ్లెట్స్ ఏదైనా నోటి ద్వారా తీసుకుంటే అది మన జనరల్ సర్క్యులేషన్ కి కూడా వెళ్తుంది, జనరల్ బాడీ సర్క్యులేషన్ లోకి వెళ్ళడం అన్ని ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఏంటంటే లోకల్ గా వీఆర్ ఇన్సర్టింగ్ ఇన్ టు ద ఎంప్టీ ల్యూమన్. So it doesn't affect anything outside its area. Ante. Of course దాని ఏరియాని కూడా ఎఫెక్ట్ చేయదు, it just does it works అంతే. సైలెంట్ గా కూర్చుంటుంది. వెరీ గుడ్ ఆబ్జెక్ట్. వెరీ ఒబీడియంట్ ఆబ్జెక్ట్ అంటే గుర్తొచ్చింది మ్యామ్. ఇది ఒక స్ట్రేంజ్ బాడీ కదా, సారీ ఫారిన్ బాడీ, మన బాడీకి సంబంధం లేనిది, తెలియదు అది. సో ఇప్పుడు మీరు తీసుకొచ్చి దాన్ని లోపల ఇన్సర్ట్ చేస్తున్నారు, బాడీ దాన్ని అసలు ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? అంటే అందుకనే కదా బాడీ కూడా 1 or 2 months నాకు వద్దు అని చెప్పి బ్లీడింగ్ అని
చెప్పి పెయిన్ అని చెప్పి చెప్తుంది. బట్ స్టిల్ దెన్ బాడీ ఆల్సో విల్ నో, అరే పాపం ఇది ఏం చేయట్లేదు కదా, ఇట్ ఈస్ జస్ట్ డూయింగ్, లైక్ నా కోసమే చేస్తుంది, లైక్ ప్రెగ్నెన్సీ ఇట్ ఈస్ జస్ట్ ప్రివెంటింగ్ మై ప్రెగ్నెన్సీ. ఈవెన్ బాడీ విల్ గెట్ టు నో. లైక్ ఓకే, జోక్స్ అపార్ట్, ఇది మనం ల్యూమెన్లో పెడుతున్నాం. ల్యూమెన్ అనేది ఒక ఎంటీ స్పేస్ అనమాట. సో యూట్రస్లో, గర్భసంచిలో చిన్న ఎంటీ స్పేస్ ఉంటుంది. ఆ ఎంటీ స్పేస్లో మనం ఐయుసిడి తీసుకెళ్ళి పెడుతున్నాము. ఇట్ ఈస్ నాట్ మనం ఒక ఆర్గాన్ని కట్ చేసి పెట్టట్లేదు, సర్జరీ చేయట్లేదు, లేదు మన టిష్యూ లోపల దాన్ని దూర్ చేయట్లేదు. ఖాళీగా ఉన్న స్పేస్లో జస్ట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకెళ్ళి పెడుతున్నాము. అదేం చేస్తుంది, దానికి తోచింది ఏదో చిన్న పని ఏంటి, ఓవ్యులేషన్ ఆపడము, ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటము. సో అది చేస్తుంది. సో దాన్ని మనం యూట్రస్ లోపల మజిల్ లేయర్ని మయోమెట్రియం అంటాం. సో మయోమెట్రియంలోకి దేంట్లోకి దాన్ని గుచ్చేయటం లేదు కాబట్టి ఇట్ జస్ట్ స్టేస్ ఇన్ ద ల్యూమెన్ అంతే. అది కూడా బాడీ విల్ టేక్ 1 or 2 months టు అడ్జస్ట్ అంతే. లైట్ ఆన్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ యాజ్ యూజువల్. మీరు ఎలా రెగ్యులర్ లైఫ్ ఎట్లా ఉంది అట్లా ఉంటుంది, డిఫరెన్స్ అట్ ఆల్. ఫైన్ మ్యామ్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పటికి మేము చాలా అడిగేసాం, మాకు చాలా తెలుసుకున్నాం కూడా. సో ఇన్ని బెస్ట్ థింగ్స్ అన్నీ ఉన్నాయి అరౌండ్ ఐయుడి. బట్ ఐయుడి కాకుండా ఎనీ ఆల్టర్నేటివ్ కాంట్రాసెప్టివ్ మెథడ్ అగైనెస్ట్ ప్రెగ్నెన్సీ? ఎస్, ఇప్పుడు ఐయుసిడి పెడితే డయాబెటీస్ ఇవన్నీ ఉన్నప్పుడు, అండ్ ఇంకోటి ఐ ఫర్గాట్ టు మెన్షన్, ఇందాక మీరు అడిగినప్పుడు ఐయుడి మనము ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ పిఐడి అంటాం అనమాట, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, లేదంటే ఆల్రెడీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏమన్నా ఉంటే, జెనెటల్ డిసీజ్ ఏమన్నా ఉంటే అప్పుడు మనం ఐయుసిడి పెట్టమన్నమాట. సో అలాంగ్ విత్ మనం ఈ రెగ్యులర్ జనరల్ కోమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవి కాకుండా, సో లోకల్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా మనం ఐయుసిడి పెట్టము. ఓకే, సో ఈ ఐయుసిడి ఒకవేళ పెట్టలేని కొంతమందికి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, వాళ్ళకి ఇంటర్కోర్స్ కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ గురించి నేను స్టార్ట్ చేస్తే ఇట్ విల్ టేక్ అనదర్ 2 videos or something. మీకు 2 sessions వచ్చేస్తాయి కూడా చేద్దాం ఖచ్చితంగా. ఓకే, సో ఆ పిఐడి ఉన్న వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ యూ కెన్ గో ఫర్ ఇంప్లాంట్స్. ఓకే, ఇంప్లాంట్స్ అనేవి ఇప్పుడు ఇది ఎలాగైతే మనం గర్భసంచి లోపల పెడతాం కదా, ఇంప్లాంట్స్ అనేది మన సబ్డర్మల్ అంటే బాడీ లోపల పెడతాం. అది స్లోగా హార్మోన్ రిలీజ్ చేస్తూ వెళ్తుంది. లైక్ సబ్డర్మల్ స్కిన్ చిన్న ఇన్సిషన్ ఇచ్చేసి స్కిన్లో పెడతాం మనం, అగ్గిపుల్లలా ఉంటాయి, అంత సైజ్ అగ్గిపుల్లలా ఉంటాయి. సో సబ్డర్మల్ ఇంప్లాంట్స్ అంటామండి. సో ఆ సబ్డర్మల్ ఇంప్లాంట్స్ ఆర్ ద నెక్స్ట్ బెస్ట్ టు ఐయుడి. ఇన్ కేస్ ఐయుడి ఆప్షన్ లేదు, కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై చేసినా కూడా ఐయుడి ఒక్కొక్కసారి సెట్ అవ్వదు. లేదు, కొంతమందికి దే ఆర్ నాట్ కంఫర్టబుల్, ఆర్ కొంతమందికి నిజంగానే దేర్ ఆర్ కాంప్లికేషన్స్ లైక్ ఈ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉండే. సో అలాంటి వాటిల్లో వీ టెల్ yes you can go for implants అని చెప్తాం. ఓకే, దట్స్ the second best option. Yes, implants. Yes, yeah, we do have options still, so you can go for anything if you're not eligible for IUD. Thank you so much ma'am, and thank you so much for your valuable information. I hope నేను అన్ని కవర్ చేశానే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మ్యామ్తో మళ్ళీ సెషన్ ప్లాన్ చేద్దాం, మళ్ళీ మేడం గారు అన్ని క్వశ్చన్స్ అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటిల్ దెన్ మళ్ళీ కలుసుకుందాం. Stay tuned. Bye. Thank you ma'am. Thank you so much. Thank you. Bye. That's all about today's video. I hope మీ అందరికీ ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అడగండి. నేను డాక్టర్ గారిని అడిగి మీకు అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ సెషన్లో ఖచ్చితంగా కలుసుకుందాం.